నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్ని తాజాగా ఏదైతే ఇప్పుడు ఈ ఏడాది ఏ అవార్డులు వచ్చినాయి, నిన్నగాక మొన్న ఆ న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించినటువంటి అవార్డు ఉంది. అదేంటది జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటిది, చేసినటువంటి పనికి ఇప్పుడు అంతర్జాతీయ అవార్డు లభించింది. అట్లాగే ఇప్పటిదాకా జరిగినవి ఏమన్నా ఉంటే మంచి అయినా చెడైనా రెండు కూడా జగన్కే వర్తిస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి చంద్రబాబు గారికి వర్తిస్తాయి. నీతి ఆయోగ్ నివేదికని ఇప్పుడు వీళ్ళు మరొకసారి ప్రొజెక్ట్ చేసింది సాక్షి. 87.98% మంది నుంచి 96.9% ఎలిమెంటరీ ఎన్రోల్మెంట్ పెరిగింది. అంటే ప్రాథమిక విద్య పెరిగింది. 46.84% నుంచి 56.7% అప్పర్ సెకండరీ, ఉన్నత సెకండరీ ఎన్రోల్మెంట్ పెరిగింది అన్నటువంటి. అట్లాగే స్థిర ధరల ఆధారంగా 3.84% నుంచి 4.05% తలసరి జీడిపి వార్షిక వృద్ధి రేటు పెరిగింది అన్నటువంటిది. 5.7% నుంచి 4.4% నిరుద్యోగిత 15 నుంచి 59 ఏళ్ల మధ్య తగ్గింది అన్నటువంటిది. నిరుద్యోగి తగ్గింది అన్నటువంటి, అంటే ఉపాధి అవకాశాలు పెరిగింది. రాష్ట్రం మొత్తం స్థూలోత్పత్తి విలువలో 9.5% నుంచి 12.79% తయారీ రంగం విలువ పెరిగింది అన్నటువంటి నివేదికని నీతి ఆయోగ్ ఇచ్చింది. దాన్ని హైలైట్ చేశారు. అట్లాగే టోటల్గా చూసుకుంటే ఇవన్నీ కూడా పేదరికం శాతాన్ని 15.6 నుంచి 6.06% తగ్గింది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ నీతి ఆయోగ్ దాన్ని ఉటంకిస్తూ మెన్షన్ చేశారు.